Hello, guys. Good morning. How are you all? So, uh, welcome back to my ఛానల్. అఫ్ కోర్స్ చాలా రోజులు అయిపోయింది నేను ఒక వీడియో తీసి. యాక్చువల్గా ఇవాళ నేను ఒక మంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను చూసుకునేసరికి నా ట్రైపాడ్ ట్రైపాడ్ కాదు, నా సెల్ఫీ స్టిక్ పాడైపోయింది. సరే అని వేరే సెల్ఫీ స్టిక్ తీసుకుందామని వెళ్ళాను, కానీ అది కూడా సెల్ఫీ స్టిక్ కొంచెం ఫ్లాప్ అయింది. సో బట్ ఎనీవేస్, ఇవాళ వ్లాగ్ ఏం చేద్దాం అనుకున్నానంటే, యాక్చువల్గా నేను స్కార్బరోలో ఒక ప్లేస్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ బ్లఫర్స్ పార్క్, బ్లఫర్స్ వ్యూ పాయింట్. సో ఇట్ ఈస్ లైక్ అ పార్క్ వేర్ యూ హ్యావ్ వెరీ గుడ్ సీనిక్ వ్యూస్ అక్రాస్ దిస్ లేక్ ఒంటారియో. సో నా వెనకాల ఉంది, మీరు చూస్తుంది లేక్ ఒంటారియో అంటారు. సో ఈ లేక్ ఒంటారియో, ఇది వెనకాల మీకు చూడడానికి సముద్రంలా కనిపించిన, ఇట్ ఈస్ నాట్ సీ, ఇది లేక్. కెనడా మొత్తం యాక్చువల్గా లేక్స్ తోటి సరౌండ్ అయి ఉంటుందన్నమాట. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ లేక్స్ ఈజ్ లేక్ ఒంటారియో. సో ఈ లేక్ ఒంటారియోకి ఇది ఒక మంచి వ్యూ పాయింట్, బ్లఫర్స్ పార్క్ అంటారు. సో ఇక్కడికి రావడం ఎలాగా, ఇక్కడ వ్యూ పాయింట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ సీనిక్ బ్యూటీస్ అన్నీ మీకు చూపిద్దామని నేను వ్లాగ్ చేద్దామని అనుకున్నా. కానీ అన్ఫార్చునేట్లీ నేను చాలా మటుకు నేను వ్లాగ్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై సెల్ఫీ స్టిక్ ఇష్యూ వల్ల. ఎనీవేస్, ఇప్పుడు నేను జస్ట్ ఒక ట్రైపాడ్ కనెక్ట్ చేసి నేను చెప్పాలనుకుని చెప్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నేను మీకు కొన్ని వ్యూ పాయింట్స్, వ్యూ షాట్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది. అండ్ ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది సీనిక్ వ్యూస్ అరౌండ్ దిస్. సో గైస్, ఇది యాక్చువల్గా లేక్ ఒంటారియో. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నా వెనకాల ఉంది కూడా లేక్ ఒంటారియో. బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ బ్యూటిఫుల్ పిక్చర్స్. మీరు ఎవరైనా ఒంటారియోలో, టొరంటోలో ఉంటే డెఫినెట్లీ దిస్ ప్లేస్ ఇస్ సంథింగ్ దట్ యూ షుడ్ నాట్ మిస్. ఎస్పెషల్లీ సమ్మర్స్లో. ఇవాళ చాలా ఎక్సలెంట్ ఉంది యాక్చువల్గా క్లైమేట్ కూడా.
అండ్ ఇట్స్ అమేజింగ్. సో ఇంకా వేరే ఏమన్నా లొకేషన్స్కి వెళ్తే అవి కూడా క్యాప్చర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నాకు చాకలేస్తుంది, సో ఏదైనా తినేసి అప్పుడు మళ్ళీ మనం మన బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో అట్లీస్ట్ రిటర్న్ వెళ్ళేదన్నా నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మా ఇప్పుడైతే కొంచెం ఎండ వచ్చింది, కానీ నేను చూడండి ఇట్లా దీని మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎండ వచ్చినప్పుడు కొంచెం బాగుంది. సో గైస్ ఇది బేసికల్లీ టిప్ అనమాట. ఇంకా దీని తర్వాత ఇంకా అసలు ఇంకేం లేదు, ఇంకా మొత్తం ఫుల్ వాటరే. చూడండి మీకు ఇప్పుడు ఒక బ్యూటీ చూపిస్తా. ఇక్కడ యాచెస్ కూడా లాంచ్ చేయడానికి యాచ్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. సో బోట్స్ ఉంటే హూఎవర్ ఓన్స్ అ యాచ్ బోట్ దే కెన్ లాంచ్ దేర్ బోట్ అండ్ డూ స్పీడ్ బోటింగ్ అలా చేసుకోవచ్చు. ఇంకా ఇది టిప్ ఆఫ్ ద పార్క్ అనమాట. ఇదిగోండి ఐఎమ్ స్టాండింగ్ ఎట్ ద వెరీ టిప్. దీని తర్వాత ఫుల్ వాటర్ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు మీకు. సో ఇదంతా వాకింగ్ పాత్, అసలు ఏదో ఒక జంగల్లో నడిచిన ఫీలింగ్ వస్తుంది. నా ఫోన్లో ఏమో బ్యాటరీ అయిపోతుంది. సో బేసికలీ వ్లాగింగ్ చేయాలంటే ఒక పవర్ బ్యాంక్ ఒకటి చేతిలో ఉండాలి. సరే వాట్ హ్యాపెన్? ఓకే సో అదంతా డర్టీగా ఉంది, సో ఈ పాత్లోకి మనం వెళ్ళలేము. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. బ్రిడ్జ్ చాలా బాగుంది పాస్ అవ్వడానికి, బ్యూటిఫుల్. సరే ఇక్కడికి వచ్చి డేంజర్ నో స్విమ్మింగ్. ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లా ఉంది. సీరియస్లీ అండి, ఇదేదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లా ఉంది బేసికలీ, అని చాలా బాగుంది. ఇక్కడ వచ్చి ఫిషింగ్ చేసుకుంటున్నారు అందరూ. ఇందాక ఇక్కడ ఎవరో ఫిషింగ్ చేసుకుంటుండే. సో ఇవన్నీ చాలా బాగుంది యాక్చువల్గా. ఫిషింగ్ చేస్తున్నట్టున్నాడు క్యాండిడేట్. ఏమైంది? వాట్ హ్యాపెన్? ఫోన్? అరే అరే ఓ అరే ఎవరితో ఫోన్ పడిపోయిందంటండి, పాపం వెతుకుతున్నారు. నా ఫోన్ కూడా పడిపోతుందేమో, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు నా ఫ్రెండ్ నాకు. అరే పాపం. సరే పాపం, వి హోప్. Is that an iPhone, bro? Huh? Is that an iPhone? No. No? It's a OnePlus Open. Oh, but still an expensive one. Yeah. I hope you get it, bro. No, with leg. With leg he can touch the surface. Oh, పాపం ఎవరితో ఫోన్ పడిపోయిందంట, సో ఎదుగుతున్నాడు. సాడ్ అండి.
అసలే అంటే ఈ వాటర్ క్లీన్ లేవు కదా, సో అందుకని బేసికలీ ఏంటంటే కనపడట్లేదు ఏమి. సో మురిగ్గా ఉన్నాయి కదా, అట్లీస్ట్ కొంచెం క్లీన్గా ఉంటే తెలుస్తుంది. కానీ వాటర్ క్లీన్, ఇట్స్ నాట్ క్లీన్ రైట్, సో ఇట్స్ డిఫికల్ట్. You have to do it all. ద విజిబిలిటీ ఇస్ నాట్. He can his leg. Well, he didn't have to go swimming in this. ఓ యా. This one's preventing water to go to the shoe and then stuff. Right? Yeah, you can't just remove one. 扫地大爷就直接全部干了就完了。我觉得不是在这里，你知道吗？我觉得这个就是在这里。就那块儿呀，不是你搁这儿捞啥呀？我只是往这一站而已。ఓకే. సో ఎనీవేస్ అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి షూట్ చేసేటప్పుడు. బేసికలీ అందుకే అండి నేను వ్లాగింగ్ చేసేటప్పుడు ఐ విల్ మేక్ ష్యూర్ దట్ నాకు సెక్యూర్గా సెల్ఫీ స్టిక్ ఉంటే బాగుంటుంది. సో అందుకే సెల్ఫీ స్టిక్ లేకపోతే ఇలాగే ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, చేతిలో నుంచి కొంచెం జారింది అనుకోండి, గ్రిప్ లేకపోతే ఫోను, ఇంకా ఫోన్ ఖతం, గోవిందా.